your institution is one of the pillars of Yes, Telugu film yes, industry, and your institution is the one అంటే మన నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుని వెళ్ళిన ఒక పెద్ద సంస్థ. సో ఇన్స్టిట్యూట్ గా యూ హ్యావ్ బీన్ దేర్ యాజ్ అ పిల్లర్. సో ఇప్పుడు జరిగే AI అండ్ న్యూ టెక్నాలజీ మీరు రీల్ చూసారు అండ్ దెన్ డిజిటల్ వర్షన్ చూసారు. సో వాట్ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా? నేను బ్లాక్ అండ్ వైట్ చూసాను కానీ బ్లాక్ అండ్ వైట్ వర్క్ చేయలేదు, కలర్ నుంచి వర్క్ చేశారండి. మొత్తం అన్ని కలర్ ఫిల్మ్స్ ఏమాయి, సౌండ్ నెగిటివ్, సౌండ్ లైవ్ రికార్డింగ్ నుంచి నేను చూశానండి. అప్పట్లో రికార్డింగ్ అంటే మొత్తం ఆర్కెస్ట్రా అంతా 40 మంది ఒకే హాల్లో ఉంటారు, వాళ్ళు వాయిస్తుంటే లైవ్గా పాడేవారండి. బాలు గారు కానీ, జానకి గారు కానీ, సుశీల్ గారు కానీ లైవ్గా పాడేవారు. ఒకసారి మిస్టేక్ వస్తే మళ్ళీ మొత్తం పాడాల్సింది. ఇప్పుడు అలా కాదు, ఒక రూమ్లో రికార్డింగ్ అయిపోతుందండి. అది చూసాను నేను. అండ్ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ శ్రీరామ్ US లో ఉండి కూడా హీస్ ఏబుల్ టు రికార్డ్ అండ్ సెండ్ ఇట్. నేను ఈ మధ్యన చేశాను ఒక ఫిల్మ్, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా పీపుల్ మీడియా వాళ్ళకి చేశాను మొన్న, మనమే అనే సినిమా శర్వానంద్ది. దాంట్లో నేను ఐ వాంటెడ్ టు అప్డేట్ మై సెల్ఫ్, దట్స్ వై ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దట్ ఫిల్మ్. సో దాంట్లో చూసాను, దాంట్లో అసలు చాలా ఈజీ కూడా అయిపోయింది మాకు. బట్ ఎలాగంటే అక్కడి నుంచి అతను పాట మ్యూజిక్ పంపుతున్నాడు, ఇక్కడి నుంచి లిరిక్ పంపుతుంటే అతను పాట పంపుతున్నాడు, జూమ్ కాల్లో డిస్కషన్ అవుతుంది. సంథింగ్ కొత్తగా ఉంది నాకు. బట్ we have to go along with the technique. We can't మనం పాత దగ్గర we have to adapt to the technology, but as it is going, but do you also see there is a threat in it? That is because of the AI అన్నారు కదా, AI వల్ల థ్రెట్ ఉందండి. అన్ఎంప్లాయ్మెంట్ డెఫినెట్ గా థ్రెట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఆర్కెస్ట్రాలో కూడా వచ్చింది. ఇంతకుముందు 100 వైలెన్స్ పెట్టినదే అది ఒక కీబోర్డ్ లోనో సిస్టమ్ లోనో ప్లగిన్స్ వచ్చేసింది. ఇప్పుడు అది కూడా ప్లగిన్స్ కూడా కొనుక్కుంటున్నారు, సేల్కి వచ్చేసింది ప్లగిన్స్, తక్కువకి వచ్చేస్తున్నాయి.